పాకిస్తాన్ టెర్రరిస్టులను హతమార్చిన భారత ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేశారు వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్వీట్లు పంచుకుంటూ భారత త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన త్రివిధ దళాలు చేపట్టిన ప్రతీకార దాడిని అభినందించారు. పాకిస్తాన్ తీవ్రవాదులపై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారో అంటూ ఎదురు చూస్తున్న భారత ప్రజలకు ఈ రోజు ఉదయం 1:44 భారత సైన్యం చేపట్టిన ప్రతీకార దాడి చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. మరొకసారి పాకిస్తాన్ ఇటువంటి తీవ్రవాద చర్యలను చేపడితే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా చూడాలన్నారు. భారతదేశం తీసుకున్నటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రపంచంలోని అన్ని దేశాలు సమర్థిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరూ ముఖ్యంగా విద్యార్థుల యువత అందరూ కలిసికట్టుగా ఉండి దేశం కోసం పనిచేయాలని, ఇటువంటి తీవ్రవాదాన్ని దేశంలో లేకుండా చూడాలని ఆకాంక్షించారు. ఇంకా మన దేశంలో కూడా పాకిస్తాన్ సానుభూతి పనులు ఉన్నారని, వారు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలన్నారు. భారత ప్రధానమంత్రి త్రివిధ దళాల అధిపతి మరియు విదేశాంగ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పౌరులందరికీ మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయురాలు సరిత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీద జరిగిన దాడులకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవి మీ కర్మ ఫలాలు, దీన్ని అనుభవించక తప్పదు. ఇంకనైనా పాకిస్తాన్ బుద్ధిగా ఉండకపోతే భారతదేశం మిమ్మల్ని ప్రపంచ పటం నుంచి తీసేస్తుంది. నమస్తే అండి. This is a proud moment to all the Indians. We are celebrating Happy Diwali Pakistan. This is a time you people can understand what is India, what is the capability of India, what army can do, what soldiers can do. This is the power of India. Remember, we are telling you. నమస్కారం. ఈరోజు మనకందరూ తెలుసు, ఈరోజు తెల్లవారుజామున 1:44 మన భారత సైనికులు, భారత ఆర్మీ త్రివిధ దళాలన్నీ కలిసి కూడా పాకిస్తాన్ యొక్క కుక్క అయినటువంటి పాకిస్తాన్ దేశంలో మొత్తం 9 చోట్ల, పాకిస్తాన్లో 4 చోట్ల, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 చోట్ల మెరుపు దాడి చేశారు. మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. వివేకానంద కోచింగ్ సెంటర్ తరఫున విద్యార్థులందరూ కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం అని చెప్పేసి అంటూ ఈరోజు టవర్ క్లాక్ సెంటర్లో స్వీట్లు పంచుకోవడం జరిగింది. మాకందరం కూడా మళ్ళీ చెప్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో బీహార్ సభలో, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా టెర్రరిస్టుల్ని ఏరిపారేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో, భారత ప్రభుత్వం ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, దేశాన్ని పరిపాలించే ఒక నాయకుడు ఈ యొక్క దేశాన్ని వెళ్తున్నాడు. ఈ యొక్క పాకిస్తాన్ కుక్కకి ఏదైతే ఉందో సరైన బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా చాలా మాకు ఆనందంగా ఉంది. ఈరోజే చెప్పారు నవరాణ గారు, భారత ఆర్మీ చీఫ్ అజిత్ డోవల్ గారు కూడా చెప్పారు, ఇది కేవలం ట్రయల్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ముందు ఇంకా చాలా ఉన్నాయి. పాకిస్తాన్ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇలాంటి తాటాకు చెప్పులకి భయపడేది ఏమీ లేదు. హైదరాబాద్లో ఒక నాయకుడు అన్నాడు 15 నిమిషాలు వస్తే ఈ దేశంలో ఉండని అని చెప్పేసి. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ సపోర్ట్ చేసే కుక్కలందరూ కూడా చెప్తాను, పాకిస్తాన్ మురిగేటువంటి విదేశాల కోసం పనిచేసి ఈ దేశంలో గాలి పిలుస్తూ పాకిస్తాన్ కోసం పనిచేసే ప్రతి కుక్కకి హెచ్చరిక జారీ చేస్తాను, మీ ఆటలు ఇక సాగవు. భారతదేశం మారింది, భారతదేశంలోని ప్రజలు మారుతున్నారు, భారతదేశంలోని విద్యార్థులు భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీ లోపల, ప్రతి విద్యా సంస్థ లోపల భారత్ మాతాకి జై అనే నినాదం రెట్టింపు ఉత్సాహంతో మీకు వినపడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీ ఆటలు సాగవు. ఇకనైనా నోరు మూసుకొని, అన్ని మూసుకొని, టెర్రరిస్ట్ యాక్ట్ అన్ని మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనం తీసుకోబోతా ఉన్నాం. పాకిస్తాన్ మాకు చెప్తారు విద్యార్థి పరిషత్లో స్లోగన్, సూర్య చంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీరం మనదే. సూర్య చంద్రులు ఈ ప్రపంచం అయినప్పటికీ ఉంటారు, అప్పటి వరకు ఈ యొక్క సుందర కాశ్మీరం భారతదేశాన్ని. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరలా విద్యార్థి లోకం తరఫున, భారతదేశ ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారికి, భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైరామ్ శంకర్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, మొత్తం మిశ్రా గారికి, అందరికీ కూడా పేరున ఈ యొక్క ఇంకా చేయాలి, మాకు సరిపోవట్లేదు. ఈ యొక్క సౌండ్, ఈ సౌండ్ మాకు సరిపోవడం లేదు. అవసరమైతే పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్యుపైడ్ అన్ని తీవ్రవాద
క్యాంపులు ఏదైతే వాటన్నిటిని మట్టు పెట్టాలని చెప్పేసి ఒక 4 నెలల తర్వాత దీపావళి వస్తుంది. కానీ పాకిస్తాన్లో దీపావళి ఈరోజు ఉదయాన్నే మొదలైంది కాబట్టి మళ్ళీ ఒకసారి చాలా ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి గారు మాట ఇచ్చిన దాని ప్రకారము ఏదైతే ప్రారంభించారో పాకిస్తాన్ కుక్కలారా మళ్ళీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, ఆట మొదలైంది. కేవలం ట్రయల్స్ మాత్రమే, రియల్స్ కూడా చాలా ఘోరంగా ఉంటాయని చెప్పేసి కూడా మరలా ఒకసారి ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశంగా, భారత పౌరునిగా మీకు చెప్తూ ఉన్నా, శాంతిగా ఉండండి, ప్రపంచ శాంతి కోసం పనిచేయండి. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, టెర్రరిస్ట్ యాక్టివిటీలకు భయపడేది లేదు. ఆర్మీ చీఫ్ తలుచుకుంటే 10 నిమిషాల్లో పాకిస్తాన్ మీకు ఈరోజు ఈ దెబ్బ రుచి చూపించాము. మరలా ఒకసారి చెప్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జిందా.